సాధారణంగా రామాయణం అంటే రాముని కథ అని అనేస్తాం. కానీ వాల్మీకి మహర్షి దృష్టిలో రామాయణానికి కథానాయిక సీతాదేవే. అందుకే ఆయన రచనకు శ్రీకారం చుడుతూ సీత కథను చెప్తున్నానన్నారు. మరి అంతటి పవిత్రత, ప్రకృతి తత్వం మూర్తి భవించిన సీతాదేవి గురించి, సీత జయంతి ప్రత్యేకత గురించి, అలాగే ఈరోజు పాటించవలసిన విధి విధానాల గురించి తెలియజేసేందుకు విచ్చేశారు ప్రొఫెసర్ జీవికే దుర్గ గారు. మరి వారిని అడిగి జానకి జయంతి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. శ్రీరామనవమి అనగానే సహజంగా ఊరు వాడ అంతా కూడా చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు కదా. మరి సీతానవమికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సీతమ్మ వారు జన్మించిన రోజు ఈ వైశాఖ మాసంలో నవమి రోజు. రాములు వారిది కిందటి నెల. ఈ నెల సీతానవమి మనం జరుపుకుంటాం. మన భారతదేశంలో దక్షిణం కన్నా ఉత్తర భారతంలో సీతా నవమి, జానకి నవమి అని చాలా ప్రాశస్తంగా జరుపుకుంటారమ్మా. ఎందుకంటే అటు బీహార్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, జనకపురి అని, ప్రయాగ్లో కానీ, అయోధ్యలో కానీ చాలా చాలా వైభవంగా అమ్మవారి నవమి జరుపుకుంటారు. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదమ్మా. ఈ జయంతి రోజున సీతా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, అలాగే దాంపత్య జీవితంపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. మనకి సీతాదేవిని వాల్మీకి వారు రామాయణంలో పరిచయం చేసిన గొప్ప విశిష్టమైన వ్యక్తి. ముందుగా వాల్మీకి వారికి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షకం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఇతిహాసాలు, పురాణాల్లో రామాయణం అనేది నాటి నుంచి నేటికి సీతమ్మవారి వైభవాన్ని అనేక రకాలుగా సీతారాములని, జానకీరాములని ఆదర్శ దాంపత్యానికి చెప్తూ ఉంటారు. అటువంటి సీతా జయంతిని మనం ఈ రోజున జరుపుకుంటూ ఆవిడని తలుచుకోవడం చక్కగా ఉందమ్మా. శ్రీరామ పత్నిం జనకస్య పుత్ర సీతాంగనం సుందర కోమలాంగిం భూగర్భజాత భువనైకమాత వధువరాం వరదా భవంతు అని ప్రతి పెళ్లి కార్డు మీద, వివాహ పత్రిక మీద ఆ రాముల వారి, సీతావారి ఈ యొక్క శ్లోకాన్ని ఎందుకు వేస్తారు అంటే, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండాలి, కుటుంబంలో సంతోషం ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం, దేశం సంతోషంగా ఉంటుందని ఒక ఆదర్శ పత్నిగా, ఆదర్శ మహిళగా మనము సీతానవమిని జరుపుకుంటామమ్మా. ఓ సందర్భంలో స్వామి వివేకానందుడు శ్రీరాముడు లాంటి మనిషి ఎక్కడైనా ఉంటారు, కానీ సీతాదేవి లాంటి స్త్రీ ఎక్కడా కనిపించదు అని అంటారు కదా. సీతాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి? నిజంగానమ్మా, స్వామి వివేకానందుల వారు చెప్పారు, ప్రపంచంలో ఏ స్త్రీని కూడా ఒక ఆదర్శ పత్నిగా, ఆదర్శ మహిళగా, ధైర్యవంతురాలుగా, వీర్యవంతురాలుగా సీతాదేవితో పోల్చలేమో. ఆవిడ భారతదేశపు యొక్క ఆత్మ అని చెప్తారు. ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి వెళ్ళిపోయినా కూడా, ఏ నలుగురో మిగిలినా కూడా వాళ్ళు తప్పకుండా సీతాదేవి ఆదర్శాన్ని, ఆదర్శ పత్ని, ఆదర్శ మహిళ అని చెప్పుకుంటారు. అది మనందరి భారతదేశం యొక్క గర్వకారణం అని వివేకానందుల వారు చెప్తారమ్మా. ఎందుకు అంటే, మనము రామాయణంలో ఎన్ని కాండలు చూసుకున్నాం. బాలకాండలో ఆవిడ సద్యవధువు. ఎప్పుడైతే జనక మహారాజు యాగం చేయడానికి పొలాన్ని దున్నుతున్నారో, నాగేలు చాటికి ఆ బంగారు కొమ్ముకి ఆవిడ ఒక పెట్టె దొరకడం, ఆవిడ అందులో లేచి నుంచోవడం అని సీత అని అంటారు. అంటే బాలకాండలో ఆవిడ పుట్టుక. తర్వాత మన విశ్వామిత్రుల వారు రాముల వారిని, లక్ష్మణుల వారిని యాగరక్షణకి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఆహ్వానం వచ్చి మిథిలా నగరానికి తీసుకువెళ్తూ విశ్వామిత్రుల వారు ఒక మాట చెప్తారు, అద్భుతంచ ధనురత్నం అని చూపిస్తాను అంటారు. అద్భుతంచ అని చూస్తే ధనువు, అద్భుతమైన ధనువు, రత్నం. ఆ రత్నం ఎవరండి? సీతమ్మవారు. అంటే జనక మహారాజు పుత్రిక మిథిలా నగరంలో ఒక మహారత్నం ఉంది అనేసి విశ్వామిత్ర వారు అన్యాపదేశంగా చెప్పడం జరుగుతుందండి. తర్వాత శివధను ఎక్కుపెట్టడం, అక్కడ మనకి ఒక చక్కటి పద్యాన్ని అందించారు కరుణశ్రీ గారు. అది ఎప్పుడైతే రాములు వారు గురువు ఆదేశంతో ఈ యొక్క శివ చాపాన్ని ఎక్కుపెట్టారో, అది పెళ్ళిపళ్ళమని విరగ్గానే ఆయన పెళ్ళు మనే విల్లు గల్లు మనే గంటలు